Hey guys, welcome to my channel. సో ఈరోజు నేను మీకు చాట్ జీపీటీలో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే చూపించబోతున్నాను. సో ఇది ఎవరైతే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వలేకుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుద్ది. అలాగే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఇంకా మంచిగా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి, నాకు ఇంగ్లీష్ కంటే తెలుగులో మాట్లాడినట్లయితే నాకు ఇంకా బాగా అర్థమవుతుంది అనుకున్నప్పుడు ఈ సెట్టింగ్స్ని మీరు చాట్ జీపీటీలో అప్లై చేసుకొని మీరు సబ్జెక్ట్ని మంచిగా నేర్చుకోవచ్చు అనమాట. నేను చాట్ జీపీటీని అయితే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ దాన్ని ఇలా అడగండి, కైండ్లీ. ఓకే, ఫస్ట్ ఈ సెంటెన్స్ని మీరు దానికి ఇచ్చేసేయండి. ఇన్ తెలుగు వాట్ ఎవర్ ఐ ఆస్క్ యూ. ఓకే, సో ఈ కమాండ్ అయితే ఇచ్చేసేయండి. సో అది మీకు రెస్పాన్స్ చెప్తుంది. నేను తెలుగులో ఇక మీదట మీరు ఏం అడిగినా సరే నేను తెలుగులో చెప్తానని చెప్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు లేదా ఏ విషయం గురించైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు దాన్ని అడగండి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయం అడగండి. లెట్స్ సే ఇప్పుడు మనం హౌ టు మేక్ అనుకుందాం చికెన్ కర్రీ అని చెప్తున్నాం అనుకోండి. సో అప్పుడు అది మీకు ఆన్సర్ అంతా కూడా తెలుగులో వస్తుంటుంది. మీరు ఇంగ్లీష్లో అడగచ్చు, కావాలంటే మీరు తెలుగులో కూడా అడగచ్చు. నేను అది కూడా చూపిస్తాను చూడండి. సో చూడండి, డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా ఇస్తుంది. సో చాట్ జీపీటీ చాలా పవర్ఫుల్ టూల్ అండి. ఇది మనకి డే టు డే లైఫ్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు వర్క్ చేస్తున్నా లేకపోతే మీరు టీచర్ అయినా కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. లేదు మీరు స్టూడెంట్ అయినా కూడా మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఏ టాపిక్ గురించి అడిగినా కూడా మీకు ఇది అయితే ఇస్తుంది. చాలా పవర్ఫుల్ మోడల్ అనమాట. సో ఇది డే బై డే మనకి ఫీడ్బ్యాక్ రూపంలో ఇంప్రూవ్ అవుతుంటుంది. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంది కదా, సో బ్యాడ్ రెస్పాన్సు ఇట్లా మనం దాన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే అది మరలా ట్రైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో యూజర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అది ఇంకా పవర్ఫుల్గా ట్రైన్ అవుతూ ఉంటుంది మోడల్ అనేది. సో ఒకవేళ ఇప్పుడు మీరు ఈ రెస్పాన్స్ వచ్చేసింది కదా, మీరు కూడా తెలుగులోనే అడగాలనుకుంటున్నారు. ఓకే, మీరు యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అని అడిగారు అనుకోండి, అది అర్థం చేసుకుంటుంది అనమాట. మీరు ఇంగ్లీష్లో అడిగినా లేకపోతే తెలుగులో అడిగినా, తెలుగిష్ అంటే మనము మాట్లాడే భాష. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలనే దాన్ని నేను ఇంగ్లీష్లో తెలుగులో రాశాను అనమాట. సో అది కూడా అర్థం చేసుకుంటుంది. లేదు మీరు ప్యూర్ తెలుగే రాసినా కూడా అది అర్థం చేసుకొని మీకు రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంటుంది అనమాట. సో ఇది చాలా హెల్ప్ఫుల్ ఫీచర్ అండి. ఈజీగా మనం కంటెంట్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనిపించింది అనమాట నాకైతే. ఒకవేళ మీకు కానీ ఈ సెట్టింగ్ కానీ తెలియకపోయినట్లయితే వీడియోకి ఒకసారి లైక్ చేయండి, మీకు వీడియో హెల్ప్ఫుల్ అయితే. ఓకే, ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.